చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నటన డాన్సులతో అదరగొడుతూ చలాకీగా ఉంటూ అందరి దృష్టిలో పడ్డారు. 5 ఏళ్ల పాటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఖైదీతో టాలీవుడ్ లో సరికొత్త స్టార్ గా చిరంజీవి అవతరించారు. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో చిరంజీవి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చంద్రమోహన్ లాంటి సీనియర్ హీరోతో నటించారు. చిరంజీవి ఇండస్ట్రీలో రాణించడానికి కారణం అతని స్వయం కృషి అనేది అందరి అభిప్రాయం. కానీ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అతని రెమ్యునరేషన్ 5,000 అయితే తన రెమ్యునరేషన్ 25,000 అని చంద్రమోహన్ అన్నారు. చిరంజీవి డాన్సుల నటనతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కెరీర్ ఎదగడానికి కారణం ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు ఎవరో కాదు, అల్లు అరవింద్ అని చంద్రమోహన్ తెలిపారు. చిరంజీవి అర్జున్ లాంటి వారు అయితే అల్లు అరవింద్ కృష్ణుడు లాంటి వారు. కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఇబ్బంది పడేవాడు కదా అన్నట్టుగా చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి దర్శకులను ఎంచుకోవాలంటే ప్లానింగ్ మొత్తం అల్లు అరవింద్ చేసేవారని చంద్రమోహన్ అన్నారు. ఇదే తరహా ప్రశ్న ఓ సందర్భంలో చిరంజీవికి ఎదురైంది. అల్లు రామలింగయ్య సపోర్ట్ కి చిరంజీవి బాగా ఉపయోగపడింది అనే కామెంట్స్ కి మెగాస్టార్ సమాధానం ఇచ్చారు. అల్లు రామలింగయ్య సపోర్ట్ ఇవ్వలేదు, ఆశీస్సులు ఇచ్చారు అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. సురేఖతో పెళ్లి జరిగే సమయానికే ఆడియన్స్ కి నా గురించి తెలిసింది. నా సినిమాలు ఆడియన్స్ బాగా కోరుకునేవారని చిరంజీవి అన్నారు. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.